ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే విధంగా ఉందన్నమాట. ఫ్లిప్కార్ట్ నుంచి విధంగా అయితే వచ్చింది మనకు పార్సల్ అనేది. సో లోపల మనం బాక్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఓపెన్ చేయగల మనకి ఇక్కడ పోకో బడ్స్ X1 బాక్స్ అయితే ఉందన్నమాట. సో చూసుకొచ్చి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్న పోకో బ్రాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట, బడ్స్ నేమ్ అన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు బడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అన్నది. సో ఇక్కడ మనకు చాలా ఉన్నాయి అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే ఇక్కడ మనకు 4,999 రూపాయలు అయితే ఉంది ఇక్కడ MRP అన్నది. ఇక్కడ చూసుకుంటే మనకు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చూసుకుంటే మనకు మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మనకి చైనా నుంచి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం స్పెసిఫికేషన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 40 dB నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది, కానీ ఇక్కడ స్టిక్కర్ అయితే అంటించేశారు వీళ్ళు. సో దీన్ని రిమూవ్ చేద్దాం ఫస్ట్. సో స్టిక్కర్ అయితే రిమూవ్ చేసింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుని మొత్తం కంప్లీట్ స్పెసిఫికేషన్ మనకు క్లియర్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసుకుని మనకు 40 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ 12.4 mm టైటానియం డైవర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో మనకు. అండ్ నెక్స్ట్ మనకు క్వాడ్ మైక్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకు. సో ఆ మైక్స్లో కూడా ఏ టెక్నాలజీ ఉందన్నమాట. అంటే ఏ అంటే మనకు ENC అనమాట, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇందులో ఏ ద్వారా అయితే ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ కూడా చూసుకుని మనకు 4 EQ సౌండ్ ప్రొఫైల్స్ అయితే ఉంటాయి అనమాట. సో అవి మీకు చూపిస్తాను లోపల. అండ్ నెక్స్ట్ అయితే మనకు అప్ టు 36 hours ప్లే టైం వస్తుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. సో అంటే మనకు బ్యాటరీ అనేది 36 hours అయితే వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉన్నది. సో 54 కాబట్టి మనకి కంప్లీట్ వాటర్ అయితే కాదు. సో జస్ట్ చిన్న చిన్న చెమట, రైన్స్ లాంటివి చిన్న ఇది సర్వ్ అవ్వగలదు అనమాట. సో అది ఈ స్పెసిఫికేషన్ మొత్తం చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇటుపక్క చూసుకుంటే మనకి ఇక్కడ ఫాస్ట్ పేర్ సపోర్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు గూగుల్ పే ఫాస్ట్ పేర్ సపోర్ట్ అనమాట. అంటే చాలా ఈజీగా కనెక్ట్ చేయొచ్చు మనం. సో అది కూడా మీకు చూపిస్తున్న తర్వాత ఫస్ట్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. సో అన్బాక్సింగ్ చేయాలంటే ఇక్కడ సీల్ అనేది రిమూవ్ చేయాలి. సో స్టిక్కర్ రిమూవ్ చేస్తాను. ఇక ఓపెన్ చేస్తే లోపల మనకు ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు మనకు స్మాల్ లార్జ్ ఇచ్చినట్టున్నారు. చూద్దాం, ఓపెన్ చేసి దీని పక్కన పెడదాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ మనకు పోకో బడ్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా కవర్లో నీట్గా ప్యాక్ చేశారు, పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇటువైపు చూసుకున్నా సరే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ QR కోడ్ అయితే ఉంది. QR కోడ్ స్కాన్ చేస్తే మనకి ఇక్కడ యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూపిస్తాను మీకు తర్వాత ఏంటన్నది. సో ఇది ఫ్రెండ్స్ మన బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే దీన్ని పక్కన పెడదాం. ఇక మనం ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఇయర్ టిప్స్ అనమాట. సో రెండు సపరేట్గా అయితే వీళ్ళు ప్యాకింగ్ చేశారు. ఇవి వచ్చేసి స్మాల్, సో ఇవి వచ్చేసి మనకు లార్జ్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుని మనకు ఇక్కడ స్మాల్ టిప్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అనమాట. ఇందులో మనకు ఎల్లో కలర్ అండ్ నార్మల్ ట్రాన్స్పరెన్సీ ప్లాస్టిక్ అయితే ఉంది, ఇక్కడ రబ్బర్ అనేది. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్గా బడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది కూడా నీట్గా కవర్లో ప్యాక్ చేశారు. సో ప్యాకింగ్ అయితే బాగా చేసింది పోకో. సో బాగుంది ప్యాకింగ్. అండ్ ఇక ఓపెన్ చేస్తే మనం చూడండి మనకు బ్యాక్ సైడ్ బడ్స్ పోకో అని చెప్పేసి ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. అండ్ పైన చూసుకుని మనకి ఇక్కడ ఒకటి LED అయితే ఉంది. అండ్ కింద చూసుకుని మనకు Type-C పోర్ట్ ఉంది. అండ్ ఒక బటన్ అయితే ఉంది, పవర్ ఆఫ్ బటన్. అండ్ పేరింగ్ కూడా ఇది అనుకుంటా. ఇంకా మన బడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగల మనకు లోపల కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే బడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎల్లో కలర్ థీమ్లో ఉందన్నమాట. కలర్ మొత్తం బాగా డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ బడ్స్ కూడా మనం చూడొచ్చు. ఇయర్ టిప్స్ అయితే మనకు మీడియం అయితే దీనికైతే అటాచ్డ్ అయ్యి వస్తున్నాయి అనమాట. మీడియం టిప్స్ ఇయర్ బడ్స్ అనేవి బాగుంది. కాకపోతే లోపల డస్ట్ ఏదో ఉంది ఇక్కడ, సో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు బడ్స్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ స్టిక్కర్స్ అయితే ఇచ్చారన్నమాట వీళ్ళు, ఛార్జింగ్ అవ్వకుండా. సో ఇది బాగుంది సేఫ్టీగా. అంటే ఇవి ఛార్జ్ అవ్వనమాట, ఇవి తీసిన తర్వాత మీకు ఛార్జ్ అవుతాయి. సో వీటిని రిమూవ్ చేద్దాం. అండ్ దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో ఇప్పుడు చూసి మనకు లైట్ అయితే వెలిగింది, ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు, ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో క్లోజ్ చేస్తే బ్లింకింగ్ ఇవ్వడం స్టాప్ అయింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవే ఉన్నాయి. మనకు బడ్స్ ఉన్నాయి అండ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి, ఒక డాక్యుమెంట్ అయితే ఉంది. సో అంతే, పేపర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి.